ఐ వుడ్ బి టీచర్స్. ఇప్పుడు ద్రవ్యాత్మక, సంశ్లేషాత్మక నిర్మాణాలు అయిపోయాయి. నెక్స్ట్ జీవశాస్త్రము, శాఖల గురించి నేర్చుకుందాం. ఇందులో నేను అదే ఫస్ట్ క్లాస్‌లో చూపించాను కదా! బాగా కనిపించలేదు. అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి. హ్మ్. పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైంది అని ఇచ్చాడు కదా! పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైంది. గ్రీకు, ఈజిప్టు, రోమన్, బాబిలోనియా అని ఇచ్చాడు కదా! ఈ బిట్టు ఎక్కడి నుంచి ఇచ్చాడో చూపిస్తాను చూడండి. మరో దగ్గర చూపించాను. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు. పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈజిప్ట్ నాగరికతతో ప్రారంభమైంది. 37th పేజ్‌లో డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇది ఇచ్చాడు. నేను ఫస్ట్ ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో చెప్పాను కదా! ఇదిగోండి ఇక్కడ చెప్పాను. ఈ పేజీలో చెప్పాను ఇక్కడ అని. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా ఇలాగ ఇచ్చాడు ఏకంగా. అక్కడి నుంచి పెట్టించాడు. పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్రం ఈజిప్టు నాగరికతతో ప్రారంభమైంది. సేమ్ బిట్ చూశారు కదా! ఏంటని ఇచ్చాడు ఇక్కడ? పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైంది ఈజిప్ట్. సెకండ్ ఆప్షన్ రైట్ అన్నమాట. ఇది ఎన్నో పేజీ అంటే 37 పేజ్, సెమిస్టర్ 1 తెలుగు అకాడమీ బుక్ అన్నమాట. ఇప్పుడు జీవశాస్త్రంలో శాఖల గురించి నేర్చుకుందాం. ఫస్ట్ జీవశాస్త్రం అంటే ఏంటి? ప్రకృతిలో దృశ్యాల జీవుల స్వభావాది లక్షణాలను తెలిపే శాస్త్రమే జీవశాస్త్రం. చాలా కారణం వర్ణనాత్మకమైన శాస్త్రంగానే పరిగణించబడిన అనేకంగా జరిగిన పరిశోధనల ఆధారంగా జీవశాస్త్రాన్ని క్రమబద్ధమైన, నియమబద్ధమైన ప్రయోగాత్మక నిర్మాణ శాస్త్రంగా రూపొందించడం జరిగింది. క్రమబద్ధమైన, నియమబద్ధమైన ప్రయోగాత్మక నిర్మాణంగా రూపొందించడం జరిగింది. ఇందులో ఫస్ట్ తీసుకుంటే జీవశాస్త్రాన్ని ప్రధానంగా 3 శాఖలుగా విభజించడం జరిగింది. ఒకటి జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు, అనువర్తిత శాఖలు, సంబంధిత శాఖలు. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ప్రాథమిక శాఖలు అంటే ఏంటి? వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం. మనకు బాటనీ, జువాలజీ ఉంటాయి కదా, అలా గుర్తుపెట్టుకోండి. జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు ఇప్పుడు ఎందుకు ఎలా అది ఈజీయే కదా అనుకోవచ్చు. ఎగ్జామ్లో మనం చిన్న తేడా వచ్చినా బిట్ నింపలేం. కాబట్టి ప్రాథమిక శాఖలు అనగానే బాటనీ, జువాలజీ గుర్తుపెట్టుకోండి. ఈ 2 విభాగాల్లో పరిశోధనలు అభివృద్ధి వల్ల 2 వేరువేరుగా అతి పెద్ద సబ్జెక్టులుగా రూపొందించాయి. నెక్స్ట్ ఈ 2 శాస్త్రాల్లో వివిధ శాఖలు. ఇప్పుడు జీవశాస్త్ర ప్రాథమిక శాఖలో భాగం ఏంటి అని ఇస్తాడు. ఇవి కూడా ఇస్తాడనమాట. అప్పుడు ప్రాథమిక శాఖల్లో ఏంటి భాగాలో మనకు ప్రాథమిక శాఖల్లో వివిధ శాఖలు ఏంటో తెలియదు. అప్పుడు చూడండి, జీవశాస్త్రంలో ప్రాథమిక శాఖ అని చెప్పి శరీర ధర్మశాస్త్రం అని ఇస్తాడు. మనం కాదేమో అనుకుంటాం కదా. జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు ఏంటి? వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం. ఈ 2 విభాగాల్లో పరిశోధనలు అభివృద్ధి వలన 2 వేరువేరు అతిపెద్ద సబ్జెక్టులుగా రూపొందించాయి. ఈ 2 శాస్త్రంలోని వివిధ శాఖలు ఏంటి? ప్రాథమిక శాఖలు ఏంటి అంటే బాటనీ, జువాలజీ బుక్లో ఏవేవి అయితే ఉంటాయో అవి ప్రాథమిక శాఖల కిందకి వస్తాయి. అంటే ఏ చాప్టర్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ప్రాథమిక శాఖల కిందకి వస్తాయి. అలా గుర్తుపెట్టుకోండి. జీవుల స్వరూప శాస్త్రం, మనకు మార్పాలజీ ఉంటుంది. జీవుల బాహ్య లక్షణాలు వివరించేది. శరీర ధర్మశాస్త్రం ఇది కూడా ఉంటుంది. ఫిజియాలజీ ఉంటుంది. కణశాస్త్రం ఉంటుంది. అంతర్నిర్మాణ శాస్త్రం ఉంటుంది. బాటనీలైనా, జువాలజీలైనా టాపిక్స్ ఉంటాయి కదా. జన్యు శాస్త్రం ఉంటుంది. వర్గీకరణ శాస్త్రం ఉంటుంది. ఆవరణ శాస్త్రం ఉంటుంది. పిండోత్పత్తి శాస్త్రము, పరిణామ శాస్త్రము. చూడండి, జీవం ఆవిర్భము, జీవ పరిమాణం గురించి తెలియజేసేది. ఇది కొంచెం తేడాగా ఉంది, కొంచెం గుర్తు చేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ పరిణామ శాస్త్రం. నెక్స్ట్ పురాజీవ శాస్త్రం, శిలాజాల గురించి అధ్యయనం చేసేదే పురాజీవ శాస్త్రం. పరిణామ శాస్త్రం అంటే జీవము, ఆవిర్భవము, జీవ పరిణామం గురించి తెలియజేసేది పరిణామ శాస్త్రం కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటి? ప్రాథమిక శాఖలు. జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు అన్నమాట. నెక్స్ట్ జీవశాస్త్ర అనువర్తిత శాఖలు. అనువర్తిత శాఖలు ఏంటంటే ఉంటాయి చూడండి. ఇక్కడ కొన్ని కొంచెం కన్ఫ్యూజ్. సూక్ష్మ జీవశాస్త్రం మీరు అనుకోవచ్చు బుక్కుల్లో ఉంటాయి కదా అని. ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది అనువర్తిత శాఖల కిందకు వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా అనువర్తిత శాఖలే. ఏంటది? ఇది ఒకటే బుక్లో ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. బాటనీ, జువాలజీ బుక్లో ఉంటాయి కదా యూనిట్స్, మరి ఇక్కడ అనువర్తిత శాఖ కిందకు వస్తుంది అని అనుకోవచ్చు. కాబట్టి సూక్ష్మ జీవశాస్త్రం అనేది మాత్రం అనువర్తిత శాఖ కిందకే వస్తుంది. నెక్స్ట్ జీవరసాయన శాస్త్రం. జీవరసాయన శాస్త్రం అంటే జీవుల్లో అంతర్గతంగా జరిగే రసాయనిక చర్యలు, మార్పులు మొదలైన వాటిని గురించి తెలియజేసేది. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్ మొదలైన వాటిని గురించి తెలిపేది జీవరసాయనిక
శాస్త్రం. జీవ భౌతిక శాస్త్రం జీవుల్లోని భౌతిక ధర్మాలు, భౌతిక ఆధార ప్రక్రియల గురించి తెలియజేసేది. జీవ సాంకేతిక శాస్త్రం జీవుల్లో వివిధ వ్యవస్థలకు, జీవక్రియలకు సంబంధించి ప్రత్యేక ప్రయోజనాలు సాధించేందుకు సంబంధించిన అధ్యయనం. సూక్ష్మ జీవశాస్త్రం సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేస్తుంది. ఇది అనువర్తిత శాఖ. రేడియోధార్మిక శాస్త్రం రేడియోధార్మిక ప్రభావాన్ని వివరించేది. ఖగోళ శాస్త్రం ఖగోళ జీవశాస్త్రం భూగోళానికి అతీతంగా లేదా భూగోళానికి ఆవల ఉన్న జీవం గురించి తెలియజేసేదే ఖగోళ జీవశాస్త్రం అని కూడా అంటారు. ఇక్కడ జీవశాస్త్రం అని పెట్టుకోండి. ఖగోళ జీవశాస్త్రం అంటే ఖగోళానికి అతీతంగా లేదా భూగోళానికి ఆవల ఉన్న జీవం గురించి తెలియజేసేది అనమాట. ఉండడానికి లేదా అవకాశం ఉన్న అంశాల గురించి తెలియజేసేది. వివిధ నక్షత్ర మండలాల గురించి, వాటిలో జీవులు ఉనికి ఉన్న అవకాశాల గురించి కూడా తెలిపేదన్నమాట. నెక్స్ట్ చూడండి, మెరైన్ బయాలజీ సముద్రపు జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. వ్యాధి నిరోధక శాస్త్రం వ్యాధులను నిరోధించే సంబంధిత అధ్యయనం. చూడండి, వ్యాధి నిరోధక శాస్త్రం. అణుజీవ శాస్త్రం అణుస్థాయిలో జీవ అధ్యయనం. ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అలాంటివన్నీ కూడా అణుస్థాయిలో జీవ అధ్యయనాన్ని అణుజీవ శాస్త్రం అంటారు. ఏరోబయాలజీ అంటే జీవశాస్త్రం యొక్క శాఖ జీవశాస్త్ర సంబంధిత పదార్థాలైన పుప్పొడి, స్పోర్లు, గాలిలో వ్యాపించి ఉండే, గాలి ద్వారా వ్యాప్తి చెందే మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది. ఏరోబయాలజీ కూడా జీవ అనువర్తిత శాఖల కిందకే వస్తుంది. ఫైలోజనీ ఒక తెగ లేదా సమూహం జీవుల పుట్టుక, పరిమాణం గురించి తెలియజేస్తుంది. దీనివల్ల జాతుల మధ్య సంబంధాల గురించి తెలియజేస్తుంది. ఫైలోజనీ అంటే ఒక పుట్టుక గురించి అని గుర్తుపెట్టుకోండి, ఫైలోజనీ. నెక్స్ట్ జీవశాస్త్ర సంబంధిత సబ్జెక్టులు అంట. జీవశాస్త్ర సంబంధిత సబ్జెక్ట్స్ ఏంటంటే మెడిసిన్, నెక్స్ట్ అగ్రికల్చర్ సైన్స్, ఆ రెండు కూడా వస్తాయి. చూడండి, మెడిసిన్ సంబంధిత సబ్జెక్ట్. ఇప్పుడు బైపీసీ తీస్తే ఏంటేంటి చేయొచ్చు? మెడిసిన్ చేయొచ్చు, వ్యవసాయ శాస్త్రం చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. జీవశాస్త్ర సంబంధిత సబ్జెక్టులు ఏంటేంటి? మెడిసిన్, వ్యవసాయ శాస్త్రం. వ్యాధి బారి నుంచి రక్షణ పొంది తిరిగి ఆరోగ్యాన్ని పొందడం గురించి తెలియజేస్తుంది మెడిసిన్. పంటలను పండించడం గురించి తెలియజేస్తుంది వ్యవసాయ శాస్త్రం. ఇప్పుడు చూడండి, రెండు శాస్త్రాలు వివిధ శాఖలు. జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు అనగానే ఏంటంటే వచ్చాయి? మార్ఫాలజీ వచ్చింది, నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రం, కణశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం, జన్యుశాస్త్రం, వర్గీకరణ, ఆవరణ, పిండోత్పత్తి శాస్త్రం, పరిణామ శాస్త్రం కూడా వచ్చింది. ఇక్కడ కన్ఫ్యూజ్ కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. పురాజీవశాస్త్రం ఒకటి, ఇది కూడా శిలాజాల గురించి అధ్యయనం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రాథమిక శాఖలు. అనువర్తిత శాఖలు తీసుకుంటే జీవరసాయన శాస్త్రము, జీవ భౌతిక శాస్త్రము, సూక్ష్మ జీవశాస్త్రము, వైరాలజీ, రేడియోధార్మిక జీవశాస్త్రము, ఖగోళ జీవశాస్త్రము, మెరైన్ బయాలజీ, వ్యాధి నిరోధక శాస్త్రం, అణుజీవశాస్త్రం, ఏరోబయాలజీ, ఫైలోజనీ మొదలగునవి. అయితే జీవశాస్త్ర సంబంధిత సబ్జెక్టులు ఏంటి? మెడిసిన్, అగ్రికల్చర్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇవే కాక ప్రత్యేక అంశాల గురించి అధ్యయనం చేయడానికి జీవశాస్త్ర పరిధి మరింత విస్తృతమైంది. ప్రత్యక్ష అంశాల గురించి అధ్యయనం చేసే జీవశాస్త్ర సంబంధిత శాఖలు కొన్నింటిని తెలుసుకున్నాం. ఆర్బోరికల్చర్ చూడండి, ఆర్బోరికల్చర్ ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఆర్భాటాలు ఎక్కువ అంటే అలంకరణ ఎక్కువ చేస్తే ఆర్భాటాలు ఎక్కువ చేసినట్టు గుర్తుంచుకోండి. ఆర్భాటాలు, అలంకరణ. ఆర్భాటం అంటే ఎక్కువ పెద్ద ఫంక్షన్ చేస్తే అలంకరించుకుంటాం కదా, అలా. ఆర్బోరికల్చర్ అంటే అలంకరణ కోసం పెంచే మొక్కలు సాగు గురించి అధ్యయనం. ఆర్బోరికల్చర్ అంటే అలంకరణ కోసం పెంచే మొక్కల సాగు గురించి అధ్యయనం. అరేనియాలజీ సాలీడు గురించి. సాలిపురుగు చంపకు అని గుర్తుపెట్టుకున్నాను, కొండ గుర్తు అనమాట. సాలిపురుగు చంపకు. ఆరినియాలజీ అంటే సాలీడు గురించి అధ్యయనం. ఆంథాలజీ పుష్పాల గురించి. అందంగా ఉంటావు, పువ్వు పెట్టుకుంటే అందంగా ఉంటావు అని గుర్తుపెట్టుకోండి. ఆంధాలజీ అంటే పుష్పాల గురించి అధ్యయనం. ఆర్బోరికల్చర్ అంటే ఆర్భాటాలు, అలంకరణ. అరేనియాలజీ అంటే సాలీడు, సాలీడు కరుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అందంగా ఉండాలంటే ఫ్లవర్, లేదంటే అందంగా ఉన్న వాళ్ళకి ఫ్లవర్ ఇష్టం, ఏదో గుర్తుపెట్టుకోండి మీకు ఇష్టమైంది. ఆంధాలజీ అంటే పుష్పాల గురించి అధ్యయనం. బ్యాక్టీరియాలజీ అంటే మనకు తెలిసిందే, బ్యాక్టీరియా. బ్రయాలజీ అంటే బ్రయోఫైట. నెక్స్ట్ కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనము. కాండ్రాలజీ మృదులాస్థి గురించి, కార్డిలేజ్ గురించి అధ్యయనము. డెర్మటాలజీ అంటే చర్మ సంబంధ వ్యాధులు. ఎకాలజీ అంటే జీవులు, పరిసరాలకు మధ్య ఉన్న సంబంధం, ఎకాలజీ. నెక్స్ట్
ఎంబ్రియాలజీ, ఎకాలజీ అంటే జీవులకు పరిసరాలకు మధ్య ఉన్న సంబంధం గురించి. ఇవన్నీ తెలిసినవి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఎంబ్రియాలజీ పిండాభివృద్ధి దశల గురించి అధ్యయనము. ఏటియాలజీ వ్యాధుల కారణాల గురించి అధ్యయనం. చూడండి, ఏటియాలజీ అంటే ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి. ఏటిలో స్నానం అంటే నది కదా, ఏరు అంటే నది కదా. ఏటియాలజీ అంటే వ్యాధులు. ఏటిలో స్నానం చేస్తే వ్యాధులు రావు, లేదా ఏదో గుర్తుపెట్టుకోండి, వ్యాధులు వస్తాయి ఎలాగో. ఏటియాలజీ అంటే వ్యాధుల కారణాల గురించి అధ్యయనము. యూజెనిక్స్ అంటే ప్రస్తుత మానవ తరం యొక్క అభివృద్ధి గురించిన శాస్త్రం. ఇది ఒకసారి టెట్ బిట్ ఇచ్చాడు. యూజెనిక్స్ అంటే ఏంటి అని. ప్రస్తుత మానవ తరం యొక్క అభివృద్ధి గురించిన తెలిపిన శాస్త్రం. హెమటాలజీ అంటే రక్తం గురించి అధ్యయనం. హిస్టాలజీ అంటే కణజాలాలు కదా, మొక్కలు జంతువులు కణజాలాల నిర్మాణం గురించి అధ్యయనము. హైజీన్ ఆరోగ్య సంరక్షణకు ఏ ప్రాణి అయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హైజీన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? హైవే అని గుర్తుపెట్టుకోండి. హైవే మీద స్లోగా వెళ్ళండి, లేకపోతే ఆరోగ్యం పోతుంది, లేదంటే ఏదైనా ప్రాణహాని అయినా జరగవచ్చు. ఆరోగ్య సంరక్షణకు ఏ ప్రాణి అయినా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధ్యయనం. అంటే జాగ్రత్తగా వెళ్ళండి. హైజీన్, హైవే మీద మీరు జాగ్రత్తగా వెళ్ళండి, లేదంటే అయిపోద్ది పని. ఆరోగ్య సంరక్షణకు ఏ ప్రాణి అయినా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి అధ్యయనం. హైవే, జాగ్రత్త, ఆరోగ్యం. ఇక్టియాలజీ చేపల గురించి. క్యాలాలజీ నీకేలా సౌందర్యం అని గుర్తుపెట్టుకోండి. నీకేలా సౌందర్యము, మానవ సౌందర్యం గురించి అధ్యయనం. క్యాలాలజీ అంటే సౌందర్యము. మైకాలజీ ఫంగై గురించి. నెఫ్రాలజీ విసర్జన వ్యవస్థ గురించి. ఒడంటాలజీ అంటే పళ్ళు చిగుళ్ళు గురించి అధ్యయనము. ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి మనకు తెలిసిందే. ఒడంటాలజీ అంటే పళ్ళు చిగుళ్ళ గురించి అధ్యయనము. నెక్స్ట్ ఆస్టియాలజీ ఎముకల గురించి. ఇక్కడ తప్పిచ్చాడు, మొక్కలు జంతువులు వ్యాధుల గురించి అని చెప్పాడు. ఇది కాదు, ఇది పాథాలజీ అనమాట. మొక్కలు జంతువులు వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని పాథాలజీ అంటారు. ఇక్కడ ఆస్టియాలజీ అంటే ఎముకల గురించి అధ్యయనము. ఫైకాలజీ అంటే ఆల్గే గురించి అధ్యయనము. సిండెసినాలజీ అంటే కీళ్ళు మరియు సాయువుల గురించి అధ్యయనము. సిండెసినాలజీ లేదంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సిండెసినాలజీ కదా, ఆ చిన్ని అనే అమ్మాయికి కీళ్ళు నెక్స్ట్ నొప్పులు వచ్చాయని గుర్తుపెట్టుకోండి. సిండెసినాలజీ అంటే కీళ్ళు మరియు స్నాయువుల గురించి అధ్యయనము. ట్రెమటాలజీ కణితులు గాయాల గురించి అధ్యయనము. ట్రమటాలజీ టమాటా రాస్తే చిన్న చిన్న గాయాలు కణితులు పోతాయి, మొటిమలు పోతాయి కదా టమాటా రాస్తే, కాబట్టి అలా గుర్తు పెట్టుకోండి. ట్రమటాలజీ అంటే కణితులు గాయాల గురించి అధ్యయనము. ట్రైకాలజీ జుట్టు గురించి అధ్యయనము. ట్రైకాలజీ జుట్టు పెరగడానికి ఏమైనా ట్రై చెయ్యం అని గుర్తుపెట్టుకోండి. ట్రైకాలజీ అంటే జుట్టు గురించి, లేదంటే జడ వేయాలి అనుకుంటే ఏమైనా కొత్త జడ ట్రై చేయని గుర్తుపెట్టుకోండి. ట్రైకాలజీ అంటే జుట్టు గురించి అధ్యయనము. అంటే ఇవన్నీ అలా గుర్తుంటాయి. ఫాస్ట్గా మనకు టైం సేవ్ అవుతుంది అన్నమాట. కొండ గుర్తులు కొన్నిటికి పెట్టుకుంటే అంతే, మరేం లేదు, నవ్వుకోవద్దు అంతే అండి. ఫస్ట్ ఆర్బిరోకల్చర్ అంటే ఆర్భాటాలు, అలంకరణ కోసం. అరేనియాలజీ సాలీలు. ఆంతాలజీ పుష్పాలు. బ్యాక్టీరియా, బయాలజీ, కార్డియాలజీ, కాండ్రాలజీ ఇవన్నీ మనకు తెలిసినవే. ఇక్కడ కొన్ని ఇక్కడ ఏంటి ఇచ్చాడు? ఆస్టియాలజీ అంటే ఎముకల గురించి. ఇక్కడ తప్పు ఇచ్చాడు. మొక్కలు జంతువులు వ్యాధుల గురించి తెలియజేసే శాస్త్రం ఏంటంటే పాథాలజీ కదా, ఇక్కడ ఆస్టియాలజీ అని ఇచ్చాడు. అప్పుడు కొంచెం చూసుకొని నింపుకోండి. నెక్స్ట్ జీవశాస్త్రం చరిత్ర. ఇక్కడ నుంచి బిట్ వచ్చిందని చెప్పాను కదా, జీవశాస్త్రం యొక్క చరిత్రలో నుంచి ఇక్కడ ఇది ఏదో వచ్చింది చెప్పాను కదా, ఈజిప్ట్. అది జీవశాస్త్రం చరిత్ర. గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం క్రమంగా జీవశాస్త్ర సాంకేతిక శాస్త్రాలు అభివృద్ధి జరిగినట్లు చరిత్రల ఆధారంగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, మొత్తం చూడండి. 8500లో మెసపటోమియాలో గొర్రెలను మేకలను పెంచేవారని, ధాన్యాలను పండించేవారనటానికి ఆధారాలు ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి చూడండి. ఆది మానవుడు మొక్కలను ఆహారంగా తీసుకోవడంలోనూ జంతువులను వేటాడడంలోనూ జీవశాస్త్రాన్ని వృద్ధి చేయడం ప్రారంభించాడు. క్రమేపంగా కనిపెట్టిన తర్వాత రాతపూర్వకంగా నమోదు కావటం మొదలుగా శాస్త్రజ్ఞానం తరువాతి తరాలకు అందజేయబడింది. ఇక్కడ ఏంటి, మరి ఏ ఇతర జీవిని గాని బతికి ఉందని నిర్ధారించడానికి గుండు కొట్టుకోవడానికి గల సంబంధాన్ని గుర్తించారు. అంతేకాక లైంగిక సంబంధాలకు శిశుత్పత్తులకి సంబంధం ఉందని 8500లో మెసపటోమియాలో గొర్రెలను మేకలను పెంచేవారని, ధాన్యాలను పండించేవారని కూడా ఆధారాలు ఉన్నాయి.
విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి క్రీస్తు శకానికి 5 మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచే జరిగిందని యూఫ్రటీస్ నైలు నది తీర ప్రజలు నాగరికతను పరిశీలిస్తే అర్థమవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇలా ఇవ్వచ్చు, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అనేది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకానికి 5 మిలియన్ల సంవత్సరాల పూర్వం నుంచే జరిగిందని యూఫ్రటీసు నైలి నది తీర ప్రాంత ప్రజల నాగరికతను పరిశీలిస్తే అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ 3000లోనే ఈజిప్టియన్లు చనిపోయిన శరీరాలకు లేపనాలు పోయడంలో శరీర ధర్మశాస్త్రాన్ని, సర్జరీని నేర్చుకున్నారు. ఈజిప్టియన్లు ఫస్ట్ 300 క్రీస్తుపూర్వం 3000 సంవత్సరంలోనే శరీర ధర్మశాస్త్రానికి, సర్జరీని నేర్చుకున్నారు అనమాట. ఇక్కడ ఇవ్వచ్చు, శరీర ధర్మశాస్త్రాన్ని, సర్జరీని ఎవరు చనిపోయిన లేపనాలపై పోయడం ద్వారా ఎవరు కనుక్కున్నారంటే ఈజిప్టియన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 1500లో బాబిలోనియన్లు క్యాలెండర్ను కనుక్కోవటమే కాక కొలతలకు ఒక ప్రత్యేక పద్ధతిని కూడా కనుక్కొని ఖగోళ శాస్త్రంలో కూడా ఎక్కువ కృషి చేశారు. పూర్వం మానవులు జీవితాన్ని జ్ఞానాన్ని వేరుగా చూడలేదు. చుట్టూ ఉన్న పరిసరాలతో కలిసి జీవించేవారు. అయితే నేటి మానవుడు ప్రకృతిని గురించి ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవడం ఫలితంగా విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి చెందడం జరిగింది. అంటే జీవితాన్ని, జ్ఞానాన్ని వేరుగా చూడలేదన్నమాట. చుట్టూ పరిసరాలతో కలిసి జీవించేవారు. కానీ నేటి మానవుడు మాత్రం ఆసక్తి పెంచుకోవడం వల్ల విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి జరుగుతుంది. 4000 వరకు, క్రీస్తుపూర్వం 4000 వరకు మానవులకు వారి పురోభివృద్ధి గురించి తెలియదనే చెప్పాలి. క్రీస్తుపూర్వం 4000 నుంచి మానవులు వివిధ ప్రదేశాల్లో ఎక్కడ వసతులు ఉన్నాయో అక్కడ స్థిరపడడం ప్రారంభించారనమాట. చరిత్ర ప్రకారము మానవ నాగరికత మెసపటోనియా, ఈజిప్ట్ మరికొన్ని ప్రదేశాల్లో ప్రారంభమైందని చెప్పవచ్చంట. చరిత్ర ప్రకారము మానవ నాగరికత మెసపటోమియా, ఈజిప్ట్ మరికొన్ని ప్రదేశాల్లో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇక్కడ ఇలా ఇవ్వచ్చు, చరిత్ర ప్రకారము నాగరికత అనేది ఫస్ట్ ఎక్కడ ప్రారంభమైంది అని. మెసపటోమియా మరియు ఈజిప్ట్. వాటి ప్రభావం గుర్తించడం, చూసిన విషయాలు రాయడం ప్రారంభించారు, నమోదు చేయడానికి ప్రయత్నించారని చెప్పాడు. నెక్స్ట్ ఈజిప్టియన్లు, బాబిలోనియన్లు సంస్కృతుల అభివృద్ధి తర్వాత చైనీయులు నాగరికత చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ఈజిప్టియన్లు, బాబియన్లు సంస్కృతి అభివృద్ధి తర్వాత ఎవరి నాగరికత పెరిగిందని ఇవ్వచ్చు? చైనీయులు. ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రాలతో పాటు వైద్య శాస్త్రంలో అనేక నూతన పోకడలు అభివృద్ధి చేశారు. వీరు ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రాలతో పాటు వైద్య శాస్త్రంలో అనేక నూతన పోకడలను అభివృద్ధి చేశారు. నెక్స్ట్ గ్రీక్ కాలంలో తీసుకుంటే విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి గ్రీకులు ప్రముఖ పాత్ర వహించారు. జీనోఫేన్స్ జన్మించిన ఈయన మొదటగా శిలాజాలను గురించి రాశాడు. జీనోఫేన్స్ చూడండి, జీన్స్ వేసుకుని శిలాజాలపైన నడిచి రాశాడని గుర్తుపెట్టుకోండి. గ్రీకు కాలం జీనోఫేన్స్ జన్మించారు. ఈయన మొదటగా శిలాజాలను గురించి రాశాడు. జీన్ వేసుకొని శిలాజాలపైన నడిచి వెళ్ళాడని గుర్తుపెట్టుకోండి. నీరు, మట్టి ఉన్నవని శిలాజాల ద్వారా తెలియజేయడం తెలిపాడు. ఒక ప్రదేశంలో నీరు, మట్టి ఉన్నవని శిలాజాల ద్వారా తెలియజేయబడుతుందని చెప్పాడనమాట. నెక్స్ట్ యాంప్లిడోక్లస్ సృష్టికి మూలం 4 మూలకాలని, అవి భూమి, గాలి, నీరు, నిప్పు. ఇక్కడ యాంప్లిడోక్లస్ ఎవరు 4 ఉంటాయని చెప్పాడు. భూమి, గాలి, నిప్పు, నీరని తెలియజేశాడు. హిప్పోక్రేట్స్ వ్యాధులు రావడానికి కొన్ని స్వాభావిక కారణాలు ఉంటాయని, వాటిని శరీరమే నయం చేసుకోగల శక్తి ఉంటుందని యాంపిడోక్లస్ అనేవారు భూమి, గాలి, నిప్పు, నీరు అని చెప్పాడు. హిప్పోక్రేట్స్ వ్యాధులు రావడానికి కొన్ని స్వాభావిక కారణాలు ఉంటాయని, వాటిని శరీరమే నయం చేసుకొని శక్తి ఉంటుందని భావించారు. అప్పటి కాలంలో దేవుని దయ లేకపోవడం అనే భావన నుంచి శాస్త్రపరమైన ఆలోచనలకు హిప్పోక్రేట్స్ భావన మొట్టమొదటిగా ఒక మెట్టుగా భావించవచ్చు. ఇప్పుడు వ్యాధులు రావడానికి కొన్ని స్వాభావిక కారణాలు ఉంటాయని చెప్పింది ఎవరు? హిప్పోక్రేట్స్. జీనోఫెన్స్ ఏం చెప్పాడు? శిలాజాలను గురించి రాశాడు. నెక్స్ట్ ఇక్కడ యాంప్లిడోక్లస్ ఏం చెప్పాడు? సృష్టికి మూలము 4 మూలకాలని చెప్పాడు. ఏంటి? భూమి, గాలి, నిప్పు, నీరు. హిప్పోక్రేట్స్ అనేవారు వ్యాధులు రావడానికి కొన్ని స్వాభావిక కారణాలు ఉంటాయి అన్నారు. ఇది శాస్త్రీయపరమైన ఆలోచనలకు భావన అనేది, హిప్పోక్రేట్స్ భావన అనేది ఒక మెట్టుగా భావించవచ్చు అని చెప్పాడు. నెక్స్ట్ ఇవన్నీ చదువుకుంటే అర్థమైపోతాయి. జీవశాస్త్ర అభివృద్ధికి గ్రీకుల కాలంలో ఎక్కువ కృషి చేసిన శాస్త్రవేత్త ఎవరు? అరిస్టాటిల్. ఇక్కడ చూడండి,
జీవించిన ఈయన జ్ఞానాన్ని వర్గీకరించి తద్వారా పరిశీలన ప్రాధాన్యత గుర్తించడానికి అత్యంత ఆవశ్యకం ఇతను తెలిపాడు. చూడండి, తాను చేసిన మొక్కల జంతువుల వర్గీకరణకు స్కాలా నేచురా, ప్రకృతికి ఒక కొలమానమని పేరు పెట్టాడు. ఎవరు? అరిస్టాటిల్ అనేవారు. అతను చేసిన మొక్కలు జంతువుల వర్గీకరణకు స్కాలా నేచురా అనే ప్రకృతికి కొలమానమని పేరు పెట్టాడు. జీవులన్నీ సరళ నుంచి అభివృద్ధి జరిగి క్రమంగా సంక్లిష్ట జీవులుగా ఏర్పడతాయని తెలిపాడు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న జేనస్ అంటే జాతి, స్పీసెస్ అంటే ప్రజాతి కదా అనే పదాలకు మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి అరిస్టాటిల్ అనమాట. అంటే జాతి మరియు ప్రజాతి అనే పదాలను మొట్టమొదటిగా ఉపయోగించింది ఎవరు అని ఇవ్వచ్చు, అరిస్టాటిలే. ఈయన పరిశోధన వెల్లడించిన అంశం శరీరంలో వివిధ భాగాల నుంచి పాన్ జీన్స్ అనే కణాలు ప్రత్యుత్పత్తి భాగాలకు చేరి అక్కడి నుంచి తరువాత అవి జీవ ముఖ్య లక్షణాలకు కారణమవుతాయి. ఆ తరువాత ఆలోచననే డార్విన్ పాన్ జెన్సిస్ సిద్ధాంతానికి రూపొందించాడు. అంటే అరిస్టాటిల్ అనేవాడు శరీరంలో వివిధ భాగాల నుంచి పాన్ జీన్స్ అనే కణాలు ప్రత్యుత్పత్తి భాగాలకు చేరి అక్కడ నుంచి అవి జీవుల ముఖ్య లక్షణాలకు కారణమవుతాయి అని చెప్పాడు. అని తర్వాత ఆ ఆలోచన, ఈ అరిస్టాటిల్ చేసే ఆలోచనే డార్విన్ కు పాన్ జెన్సిస్ సిద్ధాంతాన్ని రూపొందించారు. పాన్ జెన్సిస్ సిద్ధాంతానికి ఎవరు రూపొందించారంటే డార్విన్. పాన్ జెన్సిస్ సిద్ధాంతం ఎవరు రూపొందించారంటే డార్విన్. అది ఎవరి వల్ల ప్రభావితుడు అయ్యాడు అంటే అరిస్టాటిల్. పాన్ జీన్స్ అనే కణాలు ప్రత్యుత్పత్తి భాగాలకు చేరి అక్కడ నుంచి అవి జీవులకు ముఖ్య లక్షణాలకు కారణమవుతాయి అని తరువాత ఆలోచనే డార్విన్ అనేవాడు పాన్ జెన్సిస్ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఇక్కడ అదే ఇంపార్టెంట్. అంటే గ్రీక్ కాలంలో వీళ్ళందరూ వస్తారు. ఎవరెవరు వచ్చారు? జీన్ ఫ్రెన్స్ వచ్చారు. నెక్స్ట్ ఇంకెవరు వచ్చారు? యాంప్లిడోక్లెస్ వచ్చారు, హిప్పోక్రేట్స్ వచ్చారు, అరిస్టాటిల్ వచ్చారు, నెక్స్ట్ డార్విన్ వచ్చారు. వీళ్ళందరూ కూడా గ్రీక్. నెక్స్ట్ రోమన్ కాలంలో ఎవరెవరు వచ్చారు? గ్యాలన్ వచ్చారు. రోమన్లు ఎక్కువగా అనువర్తిత శాస్త్రాలపై ఆసక్తి చూపారు. అనువర్తిత శాస్త్రాలు అంటే మనం ఇప్పుడే నేర్చుకున్నాం. ఏంటవి? ఇవన్నీ కూడా అనువర్తిత శాఖలు కదా. చూడండి, అనువర్తిత శాస్త్రాలపైన ఎక్కువ ఆసక్తి చూపేవారు ఎవరు అంటే రోమన్ కాలం. దానివల్ల కనిపిస్తుంది కదా, సిద్ధాంతపరమైన జ్ఞానం అభివృద్ధి చెందలేదు. ఎనాటమిస్ట్ అయిన గ్యాలన్, ఎనాటమిస్ట్ అంటే అంతర్నిర్మాణ శాస్త్రం గురించి బిగ్ పిక్చర్ అని చెప్పాను కదా, అంతర్నిర్మాణ శాస్త్రంలో కృషి చేసిన వ్యక్తిగా పరిగణించబడ్డారు. తర్వాత 1000 సంవత్సరాల వరకు అతని పరిశోధనలే ఆమోదించబడ్డాయి. హిప్పోక్రేట్స్ వివరించిన పద్ధతినే 4 మూలకాలతో శరీరం నిర్మితమై ఉంటుందని సమర్థిస్తూ వ్యాధులు వచ్చినప్పుడు మూలకాలతో నయం చేయవచ్చని చెప్పడం జరిగింది. ఈ మధ్యయుగంలో అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రానికి పునాది అయింది. గ్యాలన్ ఏం చెప్పారు? హిప్పోక్రేట్స్ వివరించిన పద్ధతినే, అంటే 4 మూలకాలతో శరీరం నిర్మితమై ఉంటుంది, అది వ్యాధులు వచ్చినప్పుడు ఆ మూలకాలతో నయం చేయవచ్చు అని చెప్పారు. ఇది మధ్యయుగంలో అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రానికి పునాది. ఇక్కడ చూడండి, హిప్పోక్రేట్స్ ఏం చెప్పాడు? వ్యాధులు రావడానికి కొన్ని స్వాభావిక కారణాలు ఉన్నాయి, అవి శరీరమే నయం చేసుకోగల శక్తి ఉంటుందని చెప్పాడు అనమాట. ఇక్కడ ఎవరు? యాంప్లిడోక్లెస్ చెప్పాడు? సృష్టికి మూలం ముఖ్యమైన 4 మూలకాలని, అవి భూమి, గాలి, నిప్పు, నీరు అని చెప్పాడు. హిప్పోక్రేట్స్ వ్యాధులు రావడానికి కొన్ని స్వాభావిక కారణాలు ఉంటాయని చెప్పాడు. హిప్పోక్రేట్స్ చెప్పినట్లుగానే వ్యాధులు వచ్చినప్పుడు మూలకాలతో నయం చేయవచ్చు అని చెప్పాడు అనమాట. 4 మూలకాలతో శరీరం నిర్మితమై ఉంటుందంట. నెక్స్ట్ క్రీస్తు సగం 6వ శతాబ్దంలో రోమన్ నాగరికత అంతరించి అరబ్బుల నాగరికత వచ్చింది. వైద్య శాస్త్రమైన ఎన్సైక్లోపీడియా తయారు చేయడంలో గ్రీకుల కాలంలో జరిగిన అభివృద్ధిని కాపాడుకోవడం జరిగింది. యూరోప్లో 12-14 శతాబ్దాల్లో శాస్త్ర అభివృద్ధి చాలా తక్కువగా జరిగింది. అందువల్ల ఈ కాలాన్ని విజ్ఞాన శాస్త్రపరంగా చీకటి యుగంగా పిలుస్తారు. విజ్ఞాన శాస్త్రపరంగా చీకటి యుగంగా ఎవరిని పిలుస్తారు, లేకపోతే ఏ కాలాన్ని పిలుస్తారు అని ఇవ్వచ్చు. ఎక్కడ పిలుస్తారు, ఎవరు పిలుస్తారంటే యూరోప్లో. ఏ శతాబ్దంలో అంటే 12-14 శతాబ్దంలో శాస్త్ర అభివృద్ధి చాలా తక్కువగా జరిగింది. అందువల్ల విజ్ఞాన శాస్త్రపరంగా చీకటి యుగంగా పిలుస్తారనమాట. అది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13వ శతాబ్దంలో మొదటిసారిగా కళ్ళజోడు చదవడానికి ఉపయోగించడం జరిగింది. 15వ శతాబ్దంలో జాన్ గోటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ను కనుక్కున్నాడు. 1400 సంవత్సరంలో లియోనార్డో డావిన్సీ శరీర భాగాలను ఛేదనం చేసి శరీర అంతర్నిర్మాణ పరిశోధన చేశాడు. గ్యాలన్ రోవల్ ప్రాంతంలో జీవించారు. 1400 సంవత్సరంలో
లియోనార్డో డావిన్సీ శరీర భాగాలు ఛేదనం చేసి శరీర అంతర్నిర్మాణాన్ని పరిశోధించాడు అనమాట. ఇది కూడా ఇవ్వచ్చు, పెట్టి చూసుకోండి. 16వ శతాబ్దంలో గెలీలియో జోహెనెస్ కెప్లర్ పరిశోధన పాటు ఫ్రాన్సిస్ బ్యాకన్ శాస్త్ర పరిశోధనకు సూచించి ప్రయోగ పద్ధతి ప్రాచుర్యం పొందింది. గెలీలియో కెప్లరు పరిశోధనతో పాటు బేకన్ శాస్త్ర పరిశోధనకు సూచించిన ప్రయోగ పద్ధతి ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు 16వ శతాబ్దం. నెక్స్ట్ 1665లో మైక్రోస్కోప్ సహాయంతో మొదటి రాబర్ట్ హుక్ కణ భాగాలను కణాలు అని పేరు పెట్టాడు. పరిశీలించి భాగాలకు కణాలు అని పేరు పెట్టాడు, మనకు తెలిసిందే. నెక్స్ట్ శుక్ర కణాలను సూక్ష్మదర్శినితో చూసిన మొదటి వ్యక్తి ఎవరు? యాంటోనీ వన్ లివెన్హుక్. తరువాత రెగ్నియర్ డిగ్రాఫ్ అంట. ఎవరెవరు శుక్ర కణాలను పరిశీలించారంటే యాంటోనీ వన్ లివెన్హాక్, రెగ్నియర్ డిగ్రాఫ్. అందులో మొదటి వ్యక్తి ఎవరు అంటే లివెన్హాకే. పరిశోధనలు కూడా తోడే జీవశాస్త్రంలో ప్రత్యుత్పత్తి గురించి సమాచారానికి మూలాధారాలు అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ 17వ శతాబ్దంలో జీవశాస్త్రవేత్త కరోలస్ లినియస్ మొక్కలను జంతువులను శాస్త్రీయపరంగా వర్గీకరించారు. వర్గీకరణ పిత అంటే లినియస్ కదా, మనకు తెలిసింది. ఇతను ఏంటి కనుక్కున్నాడు? జనామీకరణ సిద్ధాంతం. ఇతను మొదటిది ప్రజాతి, రెండవది జాతినామం అయి ఉంటుందని తెలిపి దీన్ని స్పీసెస్ ప్లాంటారం అనే గ్రంథంలో వివరించాడు. నెక్స్ట్ విలియం స్ట్రాటా స్మిత్ శిలాజాల వ్యాప్తికి శాస్త్రీయంగా పరిశోధించాడు. శిలాజాల ఆధారంగా భూమిలో ఏర్పడిన పొరల క్రమాన్ని నిర్ణయించుకోవచ్చు అని తెలిపాడు. నెక్స్ట్ థామస్ మాథ్యూస్ లండన్ నగరంలో పరిస్థితులు చూసి వ్యాధులు, సమస్యలు, ఆకలి వంటివి మానవ జనాభా పెరగడానికి కానీ తగ్గడానికి కానీ కారణాలుగా గుర్తించాడు అనమాట. జీవుల మధ్య మనుగడ కోసం పోరాటంలో యోగ్యతాల సార్థక జీవనాన్ని వివరించిన మొదటి వ్యక్తిగా గుర్తించబడ్డాడు. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. థామస్ మాథ్యూస్ ఏం చేశారంటే లండన్ నగరంలో పరిస్థితులను చూసి వ్యాధులు, సమస్యలు, ఆకలి వంటివి మానవ జనాభా పెరగడానికి కానీ తగ్గడానికి కానీ కారణాలు అవుతాయి. జీవుల మధ్య మనుగడ కోసం పోరాటం అంటే యోగ్యతాల సార్థక జీవనాన్ని గురించి చర్చించిన మొదటి వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఎవరు? థామస్ మాథ్యూస్. నెక్స్ట్ బాపిస్ట్ లామార్క్ జాన్ బాపిస్ట్ లామార్క్ పరిణామ సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. చూడండి, పరిణామం. ఇప్పుడు మార్కులు ఎక్కువగా వస్తే పరిణామం జరిగినట్టు గుర్తుపెట్టుకోండి. లామార్క్ అంటే పరిణామ శాస్త్రం. నెక్స్ట్ కార్ వాన్ బేర్ మానవుల్లో పిండాభివృద్ధి దశల గురించి వివరించాడు. చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథాన్ని ప్రచురించారు. అందులో ముఖ్యాంశాలు ఏంటి అని ఇవ్వచ్చు. ప్రతి జీవి అదే జాతికి చెందిన జీవులతో వైవిధ్యం ఉంటుంది. ఈ వైవిధ్యాలు తరువాతి తరాలకు అందజేయబడతాయి. జీవుల మధ్య మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. పోరాటంలో గెలుపొందిన యోగ్యులైన జీవులే జీవిస్తాయి. అది చార్లెస్ డార్విన్ అనేవారు ఆరిజిన్స్ ఆఫ్ స్పీసెస్ గ్రంథాన్ని ప్రచురించారు కదా. అందులో ముఖ్యాంశాలు ఏంటి అంటే ఈ 4 కూడా ఉంటాయి. నెక్స్ట్ జాన్ నేడమ్ గాలిలో వేరువేరు ద్రవాలు ఉంచినప్పుడు సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడం గమనించారు. ఇది బ్యాక్టీరియాలను కనుక్కోవడానికి మూలంగా భావించవచ్చు. జాన్ నేడమ్ అనేవారు గాలిలో వేరువేరు ద్రవాలు ఉన్నప్పుడు సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడం గమనించాడు. ఇది బ్యాక్టీరియా కనుక్కోవడానికి మూలంగా భావించవచ్చు. ఎవరు బ్యాక్టీరియా కనుక్కోవడానికి మూలంగా భావించవచ్చు అంటే జాన్ నేడమ్ ఫస్ట్ చేశారనమాట. 1864లో మెండల్ ఆధునిక జన్యుశాస్త్ర పిత. గతంలో సూచించిన పాన్ జాన్ భావనలు కాక జన్యువులు అనే పదార్థాలు అనువంశికత మూల కారణమని తెలిపాడు. బఠానీ మొక్కపై ప్రయోగాలు జరిపి అనువంశికత సూత్రాలను ప్రతిపాదించారు. ఇతను ఆధునిక జన్యుశాస్త్ర పిత. ఎవరు అంటే మెండల్. నెక్స్ట్ 1870లో క్రోమోజోముల ప్రాముఖ్యత కనుక్కోవడంలో జరిగింది. సమవిభజన జరిగే విధానం గుర్తించబడింది. 1890లో క్షయకరణ విభజన జరిగే విధానము, ప్రత్యుత్పత్తి, దాని ప్రాధాన్యత గురించి, క్రోమోజోముల సంఖ్య ఈ విభజనలో ఏ విధంగా సగానికి తగ్గుతుందో తెలియలేదంట. 1900లో మెండల్ తదుపరి పరిశోధనలకు దీనికి గల కారణాలు తెలిసాయి. అప్పటి నుంచి క్రోమోజోములపై జన్యువులు ఉంటాయని కనుక్కున్నారనమాట. 20వ శతాబ్దంలో వాట్సన్ క్రిక్ జన్యువులో ఉండే పదార్థమైన DNA నిర్మాణం కనుక్కోవటంలో జీవశాస్త్ర అభివృద్ధి జన్యుశాస్త్ర పరంగా మరింత అభివృద్ధి జరిగింది. నెక్స్ట్ 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలియంను కనుక్కొని సూక్ష్మ జీవశాస్త్రంలో మరో అధ్యాయం తెరవబడింది. నేడు 21వ శతాబ్దంలో జీవశాస్త్ర అభివృద్ధి ఎంతగా జరిగిందో పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్ జీవశాస్త్రము పాక్ పశ్చిమ దేశాల్లో చరిత్ర అభివృద్ధి. పాక్ పశ్చిమ విజ్ఞాన శాస్త్రం పరిచయం.
జీవశాస్త్రం పాక్ పశ్చిమ ప్రదేశాలలో చరిత్ర అభివృద్ధి అలా జరుగుతుంది. ఇదంతా కొంచెం చదివేస్తే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి బిట్ ఇచ్చాడు కదా, ఈజిప్టియన్ల గురించి ఇచ్చాడు, కొంచెం నీట్గా చదివేస్తే సరిపోతుంది. పాశ్చ్య దేశాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి. ఈజిప్ట్ వైద్య శాస్త్రము, గణితము, ఇంజనీరింగ్ లో ఎక్కువ ప్రతిభ చూపించారంట. 365 రోజుల క్యాలెండర్ తయారు చేశారు. సౌర గడియారము, నీటి గడియారం తయారు చేసిన ఘనత కూడా వీరిదే. సౌర గడియారము, నీటి గడియారం ఎవరు తయారు చేశారన్నా, లేదా 365 రోజుల క్యాలెండర్ని ఎవరు తయారు చేశారన్నా, పాశ్చ్య దేశాల్లో విజ్ఞాన అభివృద్ధి ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయిందన్నా ఈజిప్టే. వైద్య శాస్త్రము, గణిత శాస్త్రం, ఇంజనీరింగ్ లో ఎక్కువ ప్రతిభ చూపించేవారు ఎవరు అన్నా ఈజిప్టియన్లే వస్తాయి. నెక్స్ట్ చైనీయులు ఖగోళ శాస్త్రము, రసాయనిక శాస్త్రము, వైద్య శాస్త్రాల అభివృద్ధి చేశారు. చైనీయులు ఖగోళ శాస్త్రము, రసాయనిక శాస్త్రము, వైద్య శాస్త్రం అభివృద్ధి చేశారు. వైద్య శాస్త్రంలో ప్రత్యేకమైన పద్ధతిని కనుక్కున్నారు. గణితంలోను, రాయడంలోను ప్రత్యేక శైలిని సంతరించుకున్నారు. అరబ్బులు బీజగణితాన్ని అభివృద్ధి చేశారు. డెసిమల్ నెంబర్ సిస్టమ్ను భారతదేశం నుంచి గ్రహించారు. బీజగణితాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే అరబ్బులు. 1500 సంవత్సరాల కాలంలో గ్రీకుల్లో అభివృద్ధి చెందిన విజ్ఞాన శాస్త్రం మానవ అభివృద్ధిలో సాధించిన స్వర్ణయుగంగా భావించారు. గ్రీక్ శాస్త్రవేత్తలో మొదటి వారైన లీవిస్ స్థావర విద్యుత్తును కనుక్కున్నారు. గ్రీక్ శాస్త్రవేత్తలో మొదటివాడైన లీవిస్ స్థావర విద్యుత్తును కనుక్కున్నారు. యూక్లిడు, ఆర్కిమెడిస్, టాలమీ మొదలగున వారు వైజ్ఞానికుల్లో ప్రముఖులు అని చెప్తున్నారు. నెక్స్ట్ భారతదేశం గురించి. భారతదేశం ప్రపంచాన్ని గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాల్లో ఇంకా వ్యవసాయము, వాస్తు శాస్త్రంలో అపారమైన జ్ఞానాన్ని ఆ కాలంలోనే పంచిపెట్టింది. ఇవన్నీ చదివేస్తే గుర్తుండిపోతాయి, కొంచెం చదివిస్తే అయిపోద్ది. నెక్స్ట్ చూడండి, క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం నాటి ఋగ్వేదంలో వ్యాధులు, వీటిని తగ్గించే మూలకాలను గురించి వివరించడం జరిగింది. ఉపనిషత్తులో ఒకటైన వైశేషికలో అణువుల గురించి, భూమి ఏర్పడిన విధానం గురించి కూడా వివరించబడింది. కపిలుడు రాసిన సాంఖ్య శాస్త్రంలో డార్విన్ తెలియజేసిన సిద్ధాంతాలు ఎన్నో వివరించబడ్డాయి. ఇది బిట్ ఇచ్చారండి, ఇక్కడ బిట్ అని రాశాను కదా, బిట్ ఇచ్చాడు అంటే ఎలా ఇచ్చాడో గుర్తులేదు. భూమి ఏర్పడిన విధానం గురించి వివరించబడింది. కపిలుడు రాసిన సాంఖ్య సిద్ధాంతంలో డార్విన్ తెలియజేసిన సిద్ధాంతాలు ఎన్నో వివరించబడ్డాయి. కపిలుడు ఏంటి రాశాడని అడిగి ఉంటారేమో, సాంఖ్యక సిద్ధాంతం. నెక్స్ట్ 6 సంపుటాలుగా ఉన్న ఆయుర్వేదము అనే ఉపవేదము శస్త్రచికిత్స, అంతర్నిర్మాణ శాస్త్రము, వ్యాధి నివారణ, విష పదార్థాల వివరణ మొదలగునవి వివరిస్తూ ఉంటుంది ఋగ్వేదంలో అనమాట. నెక్స్ట్ మెటీరియా మెడికాలో వ్యాధుల నివారణకు ఉపయోగించే ఎన్నో రకాల జంతువులను, మొక్కలను గురించి వివరించారు. చూడండి ఇక్కడ మెటీరియా మెడికాలో వ్యాధుల నివారణకు ఉపయోగించే ఎన్నో జంతువులు, మొక్కలను గురించి వివరించారు. శస్త్రచికిత్సలో కూడా మంచి నిపుణతను సాధించారు. సుశ్రుత సంహిత గ్రంథంలో సుశ్రుతుడు, సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ వంటి అంశాలను కూడా చర్చించారు. ఇక్కడ ఇది కూడా ఒకసారి పెట్టించాడు. సుశ్రుత సంహిత గ్రంథంలో సుశ్రుతుడు దేని గురించి, ఏ అంశాల గురించి చర్చించారు? సిజేరియన్ మరియు ప్లాస్టిక్ సర్జరీ. సుశ్రుత సంహిత గ్రంథంలో సుశ్రుతుడు అనేవాడు సిజేరియన్ మరియు ప్లాస్టిక్ సర్జరీ గురించి చెప్పారు. భారతదేశంలో మొదటిసారిగా సంఖ్యలో జీరో వాడటం, దశాంశ పద్ధతి రూపొందించడం గణిత శాస్త్రంలో ఒక గొప్ప విప్లవాత్మకమైన ఘటన చెప్పవచ్చు. ఆర్యభట్ట పై విలువను 4 దశాంశాల వరకు ఖచ్చితంగా కనుక్కున్నాడు. సైన్స్ పట్టిక, కాల విభజన పట్టిక, భూభ్రమణ సిద్ధాంతాలు, ఖగోళ స్థిరాంకాలు, గ్రహాల స్థానాలు వివరించారు. నెక్స్ట్ భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యచంద్రుల గమనం సహాయంతో సూర్యచంద్ర క్యాలెండర్ను రూపొందించారు. భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యచంద్రుల గమనం సహాయంతో సూర్యచంద్ర క్యాలెండర్ను రూపొందించిన వారు ఎవరు అంటే భారతీయులే. అనేక నక్షత్రాలను గుర్తించి వాటికి పేర్లు పెట్టారు. ఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని వంటి పట్టణాల్లో విద్యాధర భట్టాచారి సహాయంతో రాజా జైసింగ్ ఖగోళ పరిశోధన కేంద్రాలను నెలకొల్పాడు. ఇవి చూడండి, మన గ్రంథాల్లో అనేక చోట్ల సుదూర నక్షత్రాలు, సన్నివేశాలు నిర్దిష్టంగా పేర్కొనడం కనబడుతుంది. యజుర్వేదంలో 27 నక్షత్రాల గురించి వివరించబడింది. శతపథ బ్రాహ్మణం అనే ఖగోళ విషయాల్ని వివరించింది. విశ్వచంద్ర విరచితమైన విశిష్ట సిద్ధాంతంలో ఆకాశం 12 భాగాలుగా విభజించినట్లు చెప్పబడింది. ఋగ్వేదంలో సూర్యుని సంవత్సర కాల పరిమితి 12 ఓచల చక్రంగా వివరించబడింది. అథర్వణ వేదంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13వ నెల గురించి వివరించబడింది. అంటే 13వ నెల కూడా 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటుందని అథర్వణ వేదంలో వివరించింది అనమాట. ఇవ్వచ్చు బిట్లు, చిన్న చిన్నగా ఉంటాయి కానీ చేస్తాడు, అకాడమీలో ఉంది కాబట్టి. నాగార్జున రచించినది ఏంటి?
రసరత్నాకరలో స్వేదనం, డిస్టిలేషన్, ఉత్పన్నం, లోహ సంగ్రహణ విధానం వంటి ప్రక్రియలు, వాటికి కావాల్సిన పరికరాలను వివరించారు. ఎవరు? సిద్ధ నాగార్జునుడు అనేవారు రసరత్నాకరంలో లోహ సంగ్రహణ గురించి విభజించాడు. దానిలో ఎర్రని, నల్లని, మెర్క్యూరిక్ సల్ఫేట్ల గురించి వివరణలు ఉన్నాయన్నమాట. చరకుడు రాసిన చరక సంహితలో మూత్రపిండాలు, చర్మ వ్యాధులు, రోగ నిర్ధారణ విధానాలు ఉన్నాయి. సుశ్రుత సంహితలో ఏటేటి ఉన్నాయి? ప్లాస్టిక్ సర్జరీ, సిజేరియన్ కదా. సుశ్రుతుడు అనేవాడు సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ. నాగార్జున అనేవారు ఉత్పన్నము, లోహ సంగ్రహణ విధానం వంటి ప్రక్రియలు, వాటి గురించి చెప్పాడు. చరకుడు ఏం చెప్పాడు? చరక సంహితలో మూత్రపిండాలు, చర్మ వ్యాధులు, రోగ నిర్ధారణ విధానాలు గురించి చెప్పాడు. సుశ్రుతుడితో శస్త్రచికిత్స ప్రారంభమైంది. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరితో శస్త్రచికిత్స ప్రారంభమైందంటే సుశ్రుతునితో. సుశ్రుత సంహితలో రెటీనా, హెర్నియా, సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీలకు కావాల్సిన పరికరాల వివరాలు కూడా ఉన్నాయంట. ఫస్ట్ శస్త్రచికిత్స ప్రారంభము సుశ్రుతంతో అయింది. చరక, సుశ్రుతుడు ఇరువురు కర్పణ, అకర్పణ మూలకాల గురించి కూడా పుస్తకాలు రాశారు. ఎవరెవరు కలిసి పుస్తకాలు రాశారు కర్బన, అకర్బన మూలకాల గురించి అంటే చరక మరియు సుశ్రుతులు ఇరువురు కూడా రాశారు. మన వేదాలు, ఉపనిషత్తులో ఉన్న జ్ఞానాన్ని అరబ్, పర్షియా, చైనా లాంటి దేశాలు వచ్చిన విద్యార్థులు భాషలోకి అనువదించుకొని అక్కడ ప్రాచుర్యాన్ని తెచ్చారు. ఇవి కొన్ని అలా చదివేసుకోండి, గుర్తుండిపోతాయి. నెక్స్ట్ పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి. పశ్చిమ దేశాల్లో ఫస్ట్ ఇది బిట్ ఇచ్చారు కదా, డిఎస్సి బిట్ మార్నింగ్ సెషన్లో వచ్చింది. పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్రం ఈజిప్ట్ నాగరికతతో ప్రారంభమైంది. విజ్ఞాన శాస్త్రం అనేది ఏ నాగరికతతో ప్రారంభమైందని ఇచ్చారు. ఈజిప్టియన్లు మమ్మీలను తయారు చేయడం ద్వారా శరీర ధర్మశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఈజిప్టియన్లు తయారు చేసిన గడియారము 4240 బీసీ నుంచి ప్రారంభమైంది. ఇది ఇవ్వచ్చు. చూడండి, ఈజిప్ట్ తయారు చేసిన గడియారం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పి ఇవ్వచ్చు. పైథాగరస్ తన గణిత సిద్ధాంతాలు అబ్బురపరిచాయి. వీటిలో అన్ని శాస్త్రాల్లో పరిశోధించిన వ్యక్తిగా అరిస్టాటిల్ను చెప్పవచ్చు. ఇవి మామూలుగా ఉంటాయి. క్షేత్ర గణితం అభివృద్ధి ఎవరెవరు చేశారంటే థేల్స్, పైథాగరస్, యూక్లిడ్ పేర్కొన్నారు. యూక్లిడ్. ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంపొందించిన శాస్త్రవేత్త ఎవరు? బేకన్. అక్కడ ఆప్షన్లో బేకన్ కూడా ఇచ్చాడు, గ్యాలెను ఇచ్చాడు కదా. అంతర్నిర్మాణ శాస్త్రం అంటే ఎవరు? గ్యాలెను. ఇక్కడ బేకన్ అనేవాడు చూడండి, ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించిన శాస్త్రవేత్త ఎవరు అంటే బేకన్. కోపర్నికస్ సూర్యకాంత సిద్ధాంతం. టాలమీ అనేవారు భూకేంద్రిక సిద్ధాంతం. గుర్తుపెట్టుకోండి, కోపర్నికస్ సూర్యుని దగ్గర వేడిగా ఉంటుంది కదా, కోపం ఎక్కువ అవుతుందని గుర్తుపెట్టుకోండి. కోపర్నికస్ సూర్యకేంద్రిక సిద్ధాంతం, టాలమీ భూకేంద్రిక సిద్ధాంతం. గెలీలియో టెలిస్కోపు. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాలు, గమన సూత్రాలను కనుక్కోవడంలో ప్రఖ్యాతిగాంచారు. భూమి వయస్సును నిర్ధారించడానికి అషర్ ప్రయత్నించాడు. భూమి వయస్సును నిర్ధారించడానికి ఎవరు ప్రయత్నించారంటే అషర్. లెవోయిజర్ ఆక్సిజన్ ఆవిష్కరించారు కదా. ఆంటోనీ లారెన్స్ దహన క్రియ కూడా రసాయనిక శాస్త్రంలో అభివృద్ధికి కారణమైంది. ఈ కాలంలో జీవశాస్త్ర అభివృద్ధి జరిగింది. లినియస్ వృక్ష వర్గీకరణను కనుక్కున్నాడు. నెక్స్ట్ జౌలు. ఉష్ణం ఒక విధమైన శక్తి స్వరూపమని నిర్వహించారు. ఫారడే కదిలే అయస్కాంతం విద్యుత్తును ఉత్పత్తిని చేస్తుందని కనుక్కున్నాడు. మాక్స్వెల్ ఏం చేశారు? కాంతి, ఇతర శక్తి తరంగాలు ఒకే విధంగా ఉంటాయని తెలిపాడు. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతము. విలియం హార్వే రక్త ప్రసరణను కనుక్కున్నాడు. గుండెకి రక్తాన్ని అందించే విధానాన్ని కనుగొన్న మాల్ఫీజీ సేవలు మరువులేనివి. గుండెకి రక్తాన్ని అందించే విధానాన్ని ఎవరు కనుక్కున్నాడు? మాల్ఫీజీ. విలియం హార్వే ఏం కనుక్కున్నాడు? రక్త ప్రసరణ వ్యవస్థ విధానాన్ని కనుక్కున్నారన్నమాట. జుకారియన్స్ జాన్సన్ సూక్ష్మదర్శిని. రాబర్ట్ కోచ్ క్షయ, కలరా క్రిములు కనుక్కున్నాడు. రాబర్ట్ కోచ్ ఏంటి కనుక్కున్నాడు? కలరా మరియు క్షయ క్రిములను కనుక్కున్నాడు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనిపెట్టడంతో విజ్ఞాన శాస్త్రంలో నూతన అధ్యయనానికి తెరతీసినట్లయింది. నెక్స్ట్ గెలిన్ జంతువులు విచ్ఛేదనం చేసి లోపల భాగాల గురించి చెప్పాడు. ఫ్లైని వివిధ జంతువుల గురించి వివరించాడు. నెక్స్ట్ ఆండ్రియా వెసాలిస్ శరీర నిర్మాణం గురించి వివరించాడు. రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కున్నాడు. స్వీడన్ మరియు షాను కణ సిద్ధాంతానికి పునాదులు వేశారు. లెవెన్ హాక్ బ్యాక్టీరియా గురించి. నెక్స్ట్ కార్ల్ బేరు సూత్రాన్ని, క్లాడీ బెర్నార్డ్ శరీర ధర్మ సూత్రాన్ని వివరించారు.
అంతే అండి. మెండల్, మార్గన్, బిడ్జెస్, ముల్లర్ జన్యుశాస్త్రానికి, డార్విన్, గోల్డ్ స్మిత్, రైట్ మొదలగున వారు జీవ పరిమాణానికి, వాట్సన్ మరియు క్రిక్, కోహిన్బర్గ్ కణ జీవ శాస్త్రానికి సంబంధించిన పరిశోధన చేశారు. మెండల్, మార్గన్, బ్రిడ్జెస్, ముల్లర్ జన్యుశాస్త్రానికి, డార్విన్, గోల్డ్ స్మిత్, రైట్ మొదలగున వారు జీవ పరిణామ శాస్త్రానికి, వాట్సన్, క్రిక్, కోహిన్బర్గ్ కణజీవ శాస్త్రానికి పరిశోధన చెప్పారు. 1900 సంవత్సరంలో విజ్ఞాన శాస్త్రంలో అనేక శాఖల్లో అభివృద్ధి జరిగింది. నెక్స్ట్ హ్యూగో డీవ్రిస్ ఉత్పరివర్తన సిద్ధాంతం. మెండల్ జన్యుశాస్త్ర సూత్రాలను ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఐన్స్టీన్ ఏం కనుక్కున్నాడు? సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ, భౌతిక శాస్త్ర నూతన శకానికి నాంది అయిందనమాట. నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ కూడా చూడండి, గాస్లో మెకానిక్ సంస్థ 1866లో సాంకేతిక కళాశాల అభివృద్ధి చెందింది. చూడండి, తర్వాత ఆర్మ్స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇది కూడా ఇచ్చారు కదా డిఎస్సిలో, అది సైకాలజీ బిట్, అందులో ఇచ్చాడు సైకాలజీలో. 1944లో ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత విజ్ఞాన శాస్త్ర బోధన ప్రాముఖ్యత ఇంకా పెరిగింది అనమాట. నెక్స్ట్ ఎందరో శాస్త్రవేత్తలు వివిధ రంగాల్లో పరిశోధనలు జరిపి విజ్ఞాన శాస్త్ర ప్రగతికి మార్గాలు వేశారు. ఎన్నో విశ్వవిఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు స్థాపించబడ్డాయి. ఇవన్నీ చదువుకుంటూ వచ్చేస్తాయండి, అర్థం చేసుకోవడానికి ఏం లేవు. బిట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్తాను కాబట్టి, ఎలా వచ్చాయి చెప్తాను కాబట్టి దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు. సారాంశంలో మిగతావన్నీ ఇచ్చాడు. విజ్ఞాన శాస్త్ర భావన, విజ్ఞాన శాస్త్ర నిర్వచనము, విజ్ఞాన శాస్త్ర యొక్క సంభావ్యత, మానవ శ్రేయస్సుకు జీవశాస్త్ర ప్రాముఖ్యత, ఇవన్నీ పరిధి, విజ్ఞాన శాస్త్ర నిర్మాణము, శాఖలు, చరిత్ర, ఇవన్నీ మనం చదివినవే ఇచ్చారనమాట సారాంశంలో. అంతే, ఇక్కడ నుంచి ఫస్ట్ లెసన్ అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం చదివితే అర్థం కానట్టు ఉంటే ఇది నీట్గా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ చదివితేనే వస్తాయి, అవి నేర్చుకోవడానికి ఏం లేదు. ఫస్ట్ లెసన్లో జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు రేపు క్లాస్లో చెప్తానండి. ఇది కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇక్కడ నుంచి బిట్లు ఎలా వస్తాయి కూడా నేను అవి కూడా మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ రెండిట్లో కూడా చూసి చెప్తాను. ఇది జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం సెమ్ 1, ఇందులో నుంచి బిట్లు వచ్చే మార్నింగ్ సెషన్ నుంచి అవి కూడా చూపించాను. ఈవినింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఈరోజు నైట్ చూసి ఎక్కడెక్కడి నుంచి బిట్లు వచ్చాయి రేపు ఒకసారి మళ్ళీ చూద్దాం. అంతే అండి, అందరికీ చదవండి బాగా.